జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో వైద్య సేవలను గురించి తెలుసుకున్నారు. ఈరోజు ఆరోగ్య సేవలను గురించి తెలుసుకోబోతున్నారు. ఆరోగ్య సేవలు, వైద్య సేవలు, ఆరోగ్య సేవలు రెండూ దాదాపు ఒకటే. ఇవి మానవాళికి సంబంధించినవే, మానవాళికి అవసరమైనవే. అయితే ఒక్క విషయాన్ని గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మనిషికి ఆరోగ్యం ఎందుకు కరువు అవుతుంది? జబ్బులు విపరీతంగా పెరగడానికి మూల కారణం ఏంటి? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి పెట్టేటటువంటి ఖర్చు అనూహ్యంగా ఉంది. అంచనా వేయలేనంతగా ఉంది, లెక్కించలేనంతగా ఉంది. సూపర్ కంప్యూటర్లు కూడా ఆ ఖర్చును అంచనా వేయటం సాధ్యం కాదు. ఇంత మోతాదులో ఆరోగ్యం కోసం మనుషులు డబ్బులను వెచ్చించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆలోచించండి. ఆరోగ్యం కోల్పోయిన తర్వాత, ఆయుష్ తగ్గిన తర్వాత, అశాంతి పెరిగిన తర్వాత, అసంతృప్తి పెరిగిన తర్వాత మనిషి సాధించేది ఏమిటి? అసలు ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుంది? కొంచెం గమనించండి. జీవితానికి ఏది అవసరమో దాన్ని పోగొట్టుకుంటున్నారు, ఏది ప్రమాదకరమో దాన్ని పొందుతున్నారు. అవసరమైంది లభించినప్పుడు, ప్రమాదకరమైంది లభించినప్పుడు మనిషి అంతరంగంలో అశాంతి ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. మానసికంగా అశాంతి, అసంతృప్తి ఉంటేనే శరీరం బలహీనపడుతుంది. కాబట్టి మనోబలం అనే మాట వాడాను నేను. విల్ పవర్. ఎవరికి విల్ పవర్ ఎక్కువగా ఉంటుంది? ఎవరికైతే అంతరంగం కలుషితంగా ఉంటుందో వాళ్ళకి విల్ పవర్ తక్కువగా ఉంటుంది. ఎవరికైతే అంతరంగం పవిత్రంగా ఉంటుందో వాళ్ళకి విల్ పవర్ ఎక్కువగా ఉంటుంది. విల్ పవర్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యాన్ని గురించి, ఆయువుని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు కదా. విల్ పవర్ లేనటువంటి వాళ్ళు శరీరానికి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా అది మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీరే కదా. కాబట్టి రాంగ్ ట్రీట్మెంట్ వల్ల శరీరం ఇంకా బలహీనపడుతుంది. అయితే అసలు జబ్బులకు మూల కారణం ఏంటి? జబ్బులు ఎవరికి సంభవిస్తున్నాయి, ఎందుకు సంభవిస్తున్నాయి అనే దాని గురించి లోతుగా విశ్లేషించుకుంటే మనకు పరిష్కారం లభిస్తుంది. ఎవరికి జబ్బులు వస్తున్నాయి, ఎవరు బాధలు పడుతున్నారు, ఎవరికి ఆయుష్ తగ్గిపోతుంది, ఎవరికి వైరస్ అటాక్ అవుతుంది, ఎవరు విపరీతంగా మందులు మింగుతున్నారు, ఎవరు విపరీతంగా ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఇటీవల కాలంలో భయంకరమైన జబ్బులు వెలుగులోకి వస్తున్నాయి. ఒకటి, మూత్రపిండాల వైఫల్యం పెరుగుతుంది, క్యాన్సర్ విపరీతంగా పెరుగుతుంది, పక్షవాతాలు పెరుగుతున్నాయి, గుండె జబ్బులు పెరుగుతున్నాయి, కీళ్ళవాతాలు పెరుగుతున్నాయి, ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి, మానసిక అంగవైకల్యం ఉన్నటువంటి సంతతి పెరుగుతూ ఉంది, అబార్షన్స్ పెరుగుతున్నాయి, కావాలని కృత్రిమంగా గర్భస్రావాలు చేయించుకుంటున్నారు, నెలలు నిండక ముందే బిడ్డలు పడుతున్నారు, పుట్టిన వెంటనే చనిపోతున్నారు. పుట్టినరోజు నుంచే ట్రీట్మెంట్ అవసరమవుతుంది. వాళ్ళకి సంవత్సరంలోపు వ్యాక్సిన్స్ పేరుతోటి విపరీతంగా మందులు ప్రవేశపెడుతున్నారు. ఏమిటి దుస్థితి? ఏమిటి పాపం? ఏమిటి శాపం? ఎవరు దీనికి బాధ్యులు? ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎక్కడ లోపం జరుగుతుంది? ఆలోచించండి. జీవించవలసిన జీవితం ఒకటి, జీవిస్తున్న జీవితం ఒకటి. ఆలోచించే విధానంలో పొరపాటు జరిగింది, అలవాట్లలో పొరపాటు జరిగింది, ఆహారంలో పొరపాటు జరిగింది, జీవన శైలిలో పొరపాటు జరిగింది, జీవన సరళిలో పొరపాటు జరిగింది, జీవన విధానంలో పొరపాటు జరిగింది. ఇది ఆకస్మికంగా జరిగింది కాదు. స్లో పాయిజన్ లాగా కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతూ ఇప్పుడు తారాస్థాయికి వచ్చింది.
జనాభా విపరీతంగా పెరుగుతుంది. టెక్నాలజీ ద్వారా కోరికలు విపరీతంగా పెరుగుతున్నాయి. భౌతికవాద మద్దతు ద్వారా ఆకర్షణీయమైనటువంటి వస్తువులు తయారవుతున్నాయి. వ్యాపారమే నాగరికతకు చిహ్నంగా మారింది. మార్కెట్ అంతా కూడా మనుషుల్ని హిప్నటైజ్ చేస్తుంది. ఇటువంటి పరిస్థితులలో డబ్బు ద్వారా, భౌతిక సంపద ద్వారా, భౌతిక వస్తువుల ద్వారా ఆనందాన్ని పొందాలనేటటువంటి భావంతో మనుషులంతా కూడా డబ్బు వేటలో పడ్డారు. ధర్మాన్ని పూర్తిగా వదిలేశారు. ధనం కోసం పరితపిస్తూ ఆరాటపడుతూ పరుగులు తీస్తున్నారు. ధర్మం లేని చోట ధైర్యం ఉండదు కదా. ధైర్యం లేకపోతే విల్ పవర్ ఉండదు కదా. విల్ పవర్ లేకపోతే శరీరం బలహీనపడుతుంది కదా. ఇవాళ అందరూ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. అవి తప్పు మాత్రం కాదు, కానీ వాటి వల్ల పరిష్కారం మాత్రం రాదు. అల్లోపతి అయినా, హోమియోపతి అయినా, ఆయుర్వేదమైనా, ప్రకృతి వైద్యమైనా, యునాని అయినా, సిద్ధ అయినా, యోగా అయినా, ప్రాణాయామం అయినా, ఆసనాలైనా, సూర్య నమస్కారాలైనా, నాటు వైద్యాలైనా ఏవైనా సరే మనసులో కలుషితం తొలగిపోకుండా, మనోబలం పెరగకుండా, విల్ పవర్ పెరగకుండా మనిషి ఆరోగ్యంగా ఎలా ఉంటాడు ఆలోచించండి. ఆరోగ్యం పోయిందని మనం బాధపడుతున్నాం, కానీ దానికి మూల కారణాన్ని గురించి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నారు, ఉపగ్రహాలను కూడా ఆక్రమించుకుంటున్నారు, అన్ని రకాలైనటువంటి టెక్నాలజీని కనిపెడుతున్నారు, ఎక్కడో ఉన్నటువంటి విషయాలను కూడా గ్రహించగలుగుతున్నారు, కానీ అంతరంగంలో ఉన్నటువంటి లోపాన్ని ఎందుకు సరి చేసుకోలేకపోతున్నారు? టెక్నాలజీ వల్ల మనిషి సాధించింది ఏమిటి, పోగొట్టుకున్నది ఏమిటి? టెక్నాలజీ వల్ల మనిషి యొక్క మనోబలం సమూలంగా హరించుకుపోయింది. విల్ పవర్ తగ్గిపోయింది. అందరూ కూడా ప్రకృతిని కొల్లగొట్టి, ప్రకృతిని సర్వనాశనం చేసి, ప్రకృతిని కళావిహీనం చేసి, ప్రకృతి సంపదను మొత్తం కరెన్సీగా రూపొందించి అకౌంట్స్ మార్పిడి చేసుకుంటూ ఇంత సంపాదించాము, ఇంత సంపద ఉంది అనేటటువంటి తృప్తిలో జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. కుటుంబాలను కూడా ఆ విధంగా తయారు చేస్తున్నారు. ఇవాళ బోధించినా సరే ఈ బోధనలు ఎవ్వరికీ ఉపయోగపడవు. ఎందువల్ల? పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయింది. విన్నప్పుడు మీకు ఇది వాస్తవం అనిపించవచ్చు, కానీ జీవితానికి అన్వయించుకోవటం చాలా కష్టం. ఎందువల్ల? వనరుల మోతాదు గణనీయంగా తగ్గిపోయింది. కోరికలు విపరీతంగా పెరుగుతున్నాయి. భౌతికవాదపు మత్తు తారాస్థాయికి చేరింది. మార్కెట్లో ఆకర్షణీయమైనటువంటి వస్తువులు తయారవుతున్నాయి. ఎవరైనా వాటి వైపుగా సులభంగా ఆకర్షింపబడతారు. అణుచుకోవటం ఎవరికి ఇష్టం ఉండదు. అనుభవించాలనేటటువంటి తపన, ఆరాటం ఉంటాయి. అణుచుకునే వ్యక్తి కన్నా అనుభవించే వ్యక్తి మధ్యస్థంగా ఉంటాడు. కానీ వాటిలో ఉన్నటువంటి గుణదోషాలను గ్రహించి వదిలేసేటటువంటి వ్యక్తి ఉత్తమోత్తముడు అవుతాడు. అటువంటి ఉత్తమోత్తముడికే విల్ పవర్ ఉంటుంది. విల్ పవర్ ఉన్న వ్యక్తి శరీరాన్ని జయించగలుగుతాడు, శరీరాన్ని అధిగమించగలుగుతాడు, శరీరాన్ని కరిగించగలుగుతాడు, అసలు శరీరమే లేదనే భావంతో ఉంటాడు. ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. శారీరక మమకారం ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? శరీరమే లేదు అనే భావంతో జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? శరీరాన్ని సుఖపెట్టే వ్యక్తి ఎలా ఉంటాడు? శరీరాన్ని కష్టపెట్టే వ్యక్తి ఎలా ఉంటాడు? కొంచెం ఆలోచించండి. శరీరాన్ని కష్టపెట్టేటటువంటి వ్యక్తి కనీస అవసరాలతో జీవించగలుగుతాడు. శరీరాన్ని సుఖపెట్టే వ్యక్తికి ఎంత వచ్చినా సరిపోదు. ఎంత సంపద సమకూరినా ఇంకా అసంతృప్తిగానే ఉంటుంది. ఎందుకంటే సంపద పెరుగుతూ ఉంటే సుఖము యొక్క మోతాదు కూడా పెరుగుతూ ఉంటుంది.
సైకిల్ మీద తిరగాలనేటటువంటి కోరిక మొదట్లో ఉంటుంది, కానీ తర్వాత స్కూటర్ కావాలని ఉంటుంది, తర్వాత కారు కావాలని ఉంటుంది, తర్వాత హెలికాప్టర్ కావాలని ఉంటుంది, తర్వాత విమానం ఎక్కాలని ఉంటుంది. ఈ కోరికలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అజ్ఞానం వల్ల వచ్చాయి. జీవిత పరమార్థం తెలియనందువల్ల వచ్చాయి. కోరికలతో జీవించే వ్యక్తికి విల్ పవర్ ఎంత ఉంటుంది? కోరికలను జయించిన వ్యక్తికి విల్ పవర్ ఎంత ఉంటుంది? ఒకసారి బేరీజ్ వేయండి. కోరికలతో జీవించే వ్యక్తి ఎంత బలహీనంగా ఉంటాడో మీరు ఆలోచించండి. కోరికలను జయించిన వ్యక్తి విశ్వాన్నే జయించగలుగుతాడు. అతనిలో విల్ పవర్ విపరీతంగా ఉంటుంది. అసలు శరీరమే లేకపోతే జబ్బులు ఎక్కడి? ఎంత అజ్ఞానం మీరు ఆలోచించండి. శరీరం లేదు కదా, దేహం పైనుండి క్రింది వరకు అంతా కూడా ఆత్మయ్యే కదా. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన. దేహం అనే దేవాలయంలో జీవుడు దేవుడిగా కొలువై ఉన్నాడు. దేవాలయం పరిశుభ్రంగా ఉందనుకోండి, దేవుడి యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయి. మనం బాహ్యముఖ ప్రయాణంలో ఉండి వస్తువులను సేకరించుకుంటూ ఉన్నాం అనుకోండి, మన దేవాలయాన్ని మనం కలుషితం చేసుకుంటాం. దుర్గంధ భూయిష్టమైనటువంటి దేవాలయంలోకి ఎవరు ప్రవేశిస్తారు? జీవుడు మనశ్శాంతిగా ఉండలేడు కదా, జీవుడికి విల్ పవర్ ఉండదు కదా, మనోబలం ఉండదు కదా, మరణ భయం ఉంటుంది కదా, రుగ్మత భయం ఉంటుంది కదా, ఆర్థిక భయం ఉంటుంది కదా. భయం అంటే ఏమిటి? మరణానికి దగ్గర కావటమే కదా. భయపడే ప్రతి వ్యక్తిలో ప్రాణశక్తి విపరీతంగా హరించుకుపోతుంది. మనుషులంతా భద్రత ముసుగులో బంధించబడుతున్నారు, భద్రత కోసం పరితపిస్తూ ఉన్నారు. ఎంత సమకూర్ణ ఇంకా సరిపోదనేటటువంటి భావన బలీయంగా ఉంటుంది. అటువంటి వ్యక్తుల జీవితం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. నరకం అంటే ఎక్కడా లేదు, అదే నరకం అంటే. మనోబలంతో జీవించటమే స్వర్గం, బలహీనతలతో జీవించటమే నరకం. నరకాన్ని సృష్టించుకొని నరకంలో జీవిస్తూ స్వర్గాన్ని గురించి ఆలోచిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? అందువల్ల ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉంది. దానికి ఎటువంటి డబ్బులు ఖర్చు చేయవలసినటువంటి అవసరం లేనే లేదు. అంతరంగంలో ఉన్నటువంటి జ్ఞాన సంపదను వెలికి తీస్తే అదే మనోబలాన్ని పెంచుతుంది. అయితే అందరూ ఒకే స్థాయికి వెళ్ళలేరు కదా. అంతరంగంలో ఉన్నటువంటి జ్ఞాన సంపదను వెలికి తీసేటటువంటి సమర్థత అందరికీ ఉండదు కదా. అలా తీయించగలిగేటటువంటి సమర్థవంతమైన గురువులు కూడా లేరు కదా. ప్రపంచం వెలవెల్లాడిపోతుంది కదా, అల్లాడిపోతుంది కదా, పరితపిస్తూ ఉంది కదా, ఆరాట పడుతుంది కదా. అందరూ కూడా మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతూ రుగ్మతలకు గురై బలవంతంగా జీవితాలను ముగిస్తున్నారు కదా. 40 ఏళ్ళకే చనిపోతున్నారు. 4 పదులు నిండకుండానే జీవితాన్ని అనుభవించకుండానే శ్మశానానికి వెళ్ళిపోతున్నారు. వైరస్ బారిన విపరీతంగా జీవితాలన్నీ కూడా కబళించివేయబడుతున్నాయి. వీళ్ళంతా ఎవరు? మేధావులే కదా. అమాయకులకి వైరస్ భయం ఉండదు, మరణ భయం ఉండదు, రుగ్మత భయం ఉండదు. భయం అంటే ఏందో వాళ్ళకి తెలియదు అసలు, అదే వాళ్ళకు వరం. మేధావులకు అన్ని భయాలే. కాలు ముందుకు వేయాలన్న భయమే, కాలు వెనక్కి వేయాలన్న భయమే. భయం 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 భయం. ఆ భయం నుంచి వచ్చిందే ఉద్రేకం. ఉద్రేకం నుంచి వచ్చినటువంటి రూపాంతరమే అసంతృప్తి, అశాంతి. కాబట్టి ఈ విధంగా మనసును పూర్తిగా కలుషితం చేసుకొని శరీరాన్ని రుగ్మతలకు గురి చేసి మనసులో ఉన్నటువంటి మూల కారణాన్ని తొలగించకుండా శరీరానికి ట్రీట్మెంట్ ఇస్తే కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? ఆరోగ్యం అనేది నీ చేతిలో ఉంది, గురువు చేతిలో లేదు, భగవంతుడి చేతిలో అంతకన్నా లేదు. అయితే మనం కొన్ని విశిష్టమైనటువంటి ఆరోగ్య సేవలను అందించగలిగితే మనం ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. దానికి ప్రపంచానికి అత్యంత అవసరమైనటువంటి
ఆరోగ్య సేవలను ప్రోత్సహించాలి. మనం పాల్గొనాలి, కొంతమందిని ప్రోత్సహించాలి. ఎవరికో యాక్సిడెంట్ అయింది, బ్లడ్ విపరీతంగా పోయింది, అతను బ్రతకాలంటే బ్లడ్ కావాలి. సో మనం ఏం చేయాలి? మనం బ్లడ్ని ఇవ్వాలి, అవసరమైతే బ్లడ్ ఇచ్చేటటువంటి వ్యక్తిని ప్రోత్సహించాలి. ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఆర్థిక సేవలు కానీ, భౌతిక సేవలు కానీ, వైద్య సేవలు కానీ మనకు అవకాశం ఉన్నంతవరకు ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. కానీ మన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని తీసి అందిస్తే ఎలా ఉంటుంది? అది నిజమైనటువంటి త్యాగం అవుతుంది, నిజమైనటువంటి ఆరోగ్య సేవ అవుతుంది. కొంతమంది రెగ్యులర్గా రక్తదానం చేస్తూ ఉంటారు, చాలామంది చేత రక్తాన్ని దానం చేయిస్తూ ఉంటారు. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఆపరేషన్ అవసరమైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఎనీమియాతో బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలను నిలబెట్టాలంటే మనం ఎంతో కొంత మేరకు ఆరోగ్య సేవల్లో ముందంజలో ఉండాలి. ఆరోగ్య సేవలు ఎప్పుడైతే ఉంటాయో అక్కడ తప్పనిసరిగా ఆత్మ సంతృప్తి ఉంటుంది. కాబట్టి అన్ని సేవల కన్నా రక్తదానం చాలా గొప్పది, చాలా గొప్పది. ఎందుకంటే అవతల వ్యక్తికి ప్రాణం పోసామంటే ప్రకృతి మనకి ఆయుష్ని పెంచుతుంది కదా. మన దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర లేదు. మన దగ్గర ఉన్నదాన్ని వాళ్ళకి అందించాలి. మన ఆరోగ్యాన్ని పోగొట్టుకొని వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వటం కాదు, మనలో ఉన్నదాన్ని కొంత వాళ్ళకి షేర్ చేయగలగాలి. కాబట్టి రక్తదానం అనేది చాలా గొప్పది. ఇవన్నీ మీకు దశల వారీగా అందిస్తున్నాను నేను. చూడండి, ముందు ఆర్థిక సేవలు అన్నాను, తర్వాత భౌతిక సేవలు అన్నాను, తర్వాత వైద్య సేవలు అన్నాను, ఇప్పుడు ఆరోగ్య సేవలు అంటున్నాను. అవతల వ్యక్తి ఆరోగ్యాన్ని నిలబెట్టడం కోసం మనం సేవ చేస్తున్నామంటే ఆ వ్యక్తి మనకి కృతజ్ఞతాపూర్వకంగా ఉంటాడు కదా. ప్రకృతి మన సేవలను గుర్తిస్తుంది కదా, ప్రకృతి మనల్ని రక్షిస్తుంది కదా. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య సేవలను అందించగలగాలి. ఆరోగ్య సేవలు అవసరమైనటువంటి వాళ్ళకి మనం ఆరోగ్యాన్ని అందించాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. మన దగ్గర రక్తం పుష్కలంగా ఉందనుకోండి, ప్రక్క వాళ్ళకి అందిస్తే తప్పే ఉంది. మనలోనే రక్తం లేదనుకోండి, ప్రక్క వాళ్ళకి అందిస్తే ఎట్లా? తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం చాలా ప్రమాదకరం అంటారు. కాబట్టి ఏ సేవను తీసుకున్నా అంతకంటే ఉత్తమమైన సేవ ఏంటంటే రక్తదానం. రక్తదానం చేసేటటువంటి వ్యక్తులకి లోపల అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. అయితే దీనిలో మీరు గుర్తుంచుకోవలసినటువంటి కీలకమైన అంశం ఏంటంటే ఆడవాళ్ళు రక్తదానం ఎక్కువగా చేయకూడదు. మినోపాస్ తర్వాత అసలు రక్తదానం చేయకూడదు. కారణం ఏంటి? ఆడవాళ్ళకు ప్రతి నెల కూడా రక్తం బయటికి వెళుతుంది. అక్కడే కూడా రక్తాన్ని కోల్పోతూ రక్తహీనతకు లోనవుతారు. రక్తహీనతకు లోనైతే రెసిస్టెన్స్ పవర్ పడిపోతుంది, హార్మోన్ సిస్టమ్ సరిగా పనిచేయదు, నాడీ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయదు. కాబట్టి ఆలోచించండి, భౌతిక సేవల కన్నా, ఆర్థిక సేవల కన్నా, వైద్య సేవల కన్నా ఆరోగ్య సేవలు చాలా గొప్పవి. అలాగే నేత్రదానం. ఒకసారి ఆలోచించండి, మనం చనిపోవటం ఖాయం. చనిపోయిన తర్వాత మన నేత్రాలను ఎవరికైనా దానం ఇవ్వగలిగితే మనం వాళ్ళ కళ్ళ ద్వారా ప్రపంచాన్ని చూడగలుగుతాం కదా.
రక్తదానం చేస్తే కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ నేత్రదానం వల్ల ఇబ్బంది ఏముంది? చనిపోయిన తర్వాత ఇచ్చేటటువంటి కళ్ళు సమాజంలో మరొకళ్ళకి చూపునిస్తాయి కదా. ఇది కేవలం కామన్ సెన్స్. బ్రతికుండగానే కళ్ళు ఇవ్వమని చెప్పలేదు కదా. చనిపోయిన తర్వాత మన నేత్రాలను దానం చేసేటట్లయితే మరికొంతమందికి అది చూపును ప్రసాదిస్తుంది కదా. అంటే చనిపోయిన తర్వాత మన శరీరం వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా. కాబట్టి ఇది అవయవ దానం అంటే, ఆరోగ్య దానం అంటే, ఆరోగ్య సేవలు అంటే. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. చనిపోయిన తర్వాత మన శరీరాన్ని దహనం చేస్తారు కదా. ఆ దహనం చేయబోయే ముందు నేత్రాలను ఎందుకు దానం చేయకూడదు? దానివల్ల మనకేం నష్టం లేదు కదా. శవానికి ఎంత అలంకరణ చేసినా సరే అది శవంగానే ఉంటుంది తప్ప సజీవమైనటువంటి దేహం కాదు కదా. కాబట్టి నేత్రదానం చాలా అవసరం. మరొక విషయం చెప్తున్నాను. విటమిన్స్ యొక్క లోపం వల్ల కానీ, జీన్స్ యొక్క లోపం వల్ల కానీ, పోషక పదార్థం సరిగా అందనందువల్ల కానీ ఇవాళ చాలామంది పుట్టుకతోటే దృష్టి లోపంతో, దృష్టి మాంద్యంతో జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కొంతమంది పుట్టుగురుడిగా జన్మిస్తున్నారు. కొంతమందికి నేత్రాలు బలహీనంగా ఉండి జన్మిస్తున్నారు. కొంతమందికి 3 సంవత్సరాలకే కళ్ళజోడు వస్తుంది. అది ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. మనం తప్పనిసరిగా మరణించాం కాబట్టి మన నేత్రాలు వేరే వాళ్ళకు ఉపయోగపడితే ఏమన్నా నష్టమా? కాబట్టి అన్ని దానాల కన్నా, ఈవెన్ రక్తదానం కన్నా నేత్రదానం చాలా గొప్పది. రక్తదానం ద్వారా అవతల వ్యక్తికి తాత్కాలికంగా ప్రయోజనం కలుగుతుంది, కానీ నేత్రదానం ద్వారా ఆ వ్యక్తి సంవత్సరాల తరబడి ప్రపంచాన్ని చూడగలుగుతాడు. రక్తదానం వల్ల ఇచ్చినటువంటి వ్యక్తి కొంత శక్తి హరించుకుపోతుంది, కానీ నేత్రదానం వల్ల ఎవరికి నష్టం లేదు కదా. చనిపోయిన తర్వాత చేసేటటువంటి దానం వల్ల ఎవరికి నష్టం ఉండదు కదా. ఇది సింపుల్ కామన్ సెన్స్ యాటిట్యూడ్ కదా. ఏమిటి నష్టం? ఏమిటి? ఎందుకు చేయలేకపోతున్నారంటే సామాజిక స్పృహ లేకపోవటం, సామాజిక బాధ్యత లేకపోవటం, హృదయ స్పందన లేకపోవటం, హృదయ మట్టం మూసుకొని ఉండటం. నా ద్వారా సమాజానికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా ప్రయోజనం కలగాలి అని ఆలోచించే వ్యక్తి యొక్క మనసు ఎలా ఉంటుంది? సమాజంతో నాకు పని లేదు, అది ఎలా ఉన్నా నాకు అవసరం లేదనేటటువంటి భావంతో తన స్వార్థాన్ని తాను చూసుకుంటూ ఉంటే అతని జీవితం ఎలా ఉంటుంది? కాబట్టి మొదటి వ్యక్తికి మనోబలం ఉంటుంది, రెండో వ్యక్తికి మనోబలం ఉండదు. కాబట్టి మనోబలం అనేది కేవలం చదువుకుంటే వచ్చేది కాదు. సామాజిక సేవల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటేనే మనోబలం పెరుగుతుంది. కాబట్టి చనిపోబోయే ముందే ఒక డిక్లరేషన్ ఇచ్చేసి, చనిపోయిన తర్వాత నా నేత్రాలను డొనేషన్ ఇస్తున్నాను, దానం చేస్తున్నాను అని రిటర్న్గా అధికారికంగా గవర్నమెంట్కి సంబంధమైనటువంటి వైద్య శాఖ అధికారులకు మనం తెలియజేసామనుకోండి, చనిపోయిన తర్వాత వచ్చి వాళ్ళ నేత్రాలు తీసుకెళ్తారు. ఆ నేత్రాలను భద్రపరుస్తారు, అవసరమైన వాళ్ళకి వాటిని ఉపయోగిస్తారు. ఇవాళ కోట్ల మందిలో నేత్ర లోపం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది అంధులుగా జన్మిస్తున్నారు. వాళ్ళకు చూపును ప్రసాదించగలిగితే అంతకు మించినటువంటి అదృష్టం మరొకటి ఏముంటుంది? ఆలోచించండి. అలాగే అవయవ దానాలు. ఇటీవల కాలంలో మూత్రపిండాల వైఫల్యం విపరీతంగా జరుగుతుంది.
చాలామంది మూత్రపిండాల వైఫల్యంతో బలవంతంగా జీవితాన్ని ముగిస్తున్నారు. అటువంటి వాళ్ళకి అవకాశం ఉంటే మూత్రపిండాన్ని అందించగలిగితే వాళ్ళ జీవితం బాగుపడుతుంది కదా. ఇవాళ చాలామంది పేదవాళ్ళు మూత్రపిండాల వైఫల్యంతో బలవంతంగా జీవితాన్ని ముగిస్తున్నారు. మూత్రపిండాన్ని కొనుక్కునే అవకాశం లేకుండా వాళ్ళ జీవితం ముగుస్తుంది. ఇది నేను ప్రోత్సహించను, కానీ తప్పనిసరి పరిస్థితులు అయితే మాత్రం అవకాశం ఉంటే మీరు దాన్ని ఉపయోగించుకోండి. నేను బలవంతం చేయను, ఎందుకంటే స్వధర్మం ముఖ్యం, తర్వాతనే పరధర్మం. నేత్రదానం వేరు, రక్తదానం వేరు, మూత్రపిండ దానం వేరు. ఇది జీవితానికి సంబంధించింది. జీవితం దెబ్బతినకుండా చూసుకోవాలి. ఇవాళ చాలామంది రక్త సంబంధీకులకి మూత్రపిండాల్ని దానం చేస్తున్నారు. భార్య భర్తకి మూత్రపిండాన్ని దానం చేసిందంటే ఆమె ఎంత ఉత్తమ ఇల్లాలో మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి తన అన్నకో తమ్ముడికో తండ్రికో మూత్రపిండాన్ని అందించాడంటే ఆ వ్యక్తి త్యాగం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. అవయవాన్ని తీసి ఇవ్వటం అంటే ప్రాణం తీసి ఇవ్వటమే కదా, ప్రాణత్యాగం చేయటమే కదా. అవతల వ్యక్తికి ప్రాణాన్ని పోసేటటువంటి క్రమంలో మన ప్రాణాన్ని ఎంతో కొంత మేరకు త్యాగం చేయటమే కదా. మూత్రపిండాన్ని దానం చేసినందువల్ల జీవితం అసౌకర్యంగా, ఇబ్బందికరంగా కొనసాగుతుంది. ఆయుష్ తగ్గిపోతుంది. కొన్ని పనులకు వాళ్ళు ఉపయోగపడరు. కొన్ని సందర్భాల్లో ఇచ్చిన వ్యక్తికి కూడా ప్రమాదం అవుతుంది. అయినా సరే కొంతమంది దానికి సిద్ధపడుతున్నారు. అయితే కొంతమంది మూత్రపిండాలను అమ్ముకుంటున్నారు. అది సేవ కాదు, అది కేవలం అవసరం తీర్చుకోవటం అవుతుంది. అవతల వ్యక్తికి అవసరం ఉండి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మూత్రపిండాన్ని దానం చేయగలిగితే అది గొప్ప లక్షణం. దానికి వెల కట్టలేం, విలువ కట్టలేం. అటువంటి వ్యక్తిని ఏ విధంగా అభినందించినా అది తక్కువ అవుతుంది. తన జీవితాన్ని పణంగా పెట్టి అవతల జీవితాన్ని కాపాడటం అంటే అంతకు మించినటువంటి త్యాగం ఏముంటుంది? త్యాగంలోనే యోగం ఉంది కదా. త్యాగం లేకుండా యోగం లేదు కదా. ఆలోచించండి. ఇవాళ కొంతమందికి కాలేయం దెబ్బతింటుంది. కుటుంబ సభ్యులు కొంతమంది కాలేయాన్ని డొనేట్ చేస్తున్నారు. కొంతమంది మూత్రపిండాన్ని డొనేట్ చేస్తున్నారు. కొంతమంది ఈ మధ్యకాలంలో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వచ్చింది. పాత గుండెను తీసేసి క్రొత్త గుండెను అమర్చేటటువంటి టెక్నాలజీ కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విధంగా చాలామంది అవయవ దానాలు చేస్తున్నారు. వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. వాళ్ళని ఎంత పొగిడినా అది పరిమితమైన భాష అవుతుంది. వాళ్ళ త్యాగంతో పోలిస్తే ఇవాళ సమాజంలో యోగులు చేసేటటువంటి త్యాగం పెద్ద గొప్పదేం కాదు. డైలాగులు చెప్పటం చాలా సులభం, నీతులు చెప్పటం చాలా సులభం, కానీ ఆచరించడం చాలా కష్టం. ఆచరణ లేని నీతుల వల్ల సమాజానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆచరించి బోధించినప్పుడు దానికి శక్తి ఉంటుంది. ఆచరించకుండా బోధిస్తే శక్తి ఉండదు. శక్తి లేనటువంటి సమాచారం వల్ల, జ్ఞానం వల్ల ప్రపంచంలో ఎటువంటి మార్పు రాదు. అందుకే చాలామంది విపరీతంగా యోగ ప్రచారం చేస్తున్నారు. ఎవరిలో మార్పు వస్తుంది? ఎందుకు మార్పు రావట్లేదంటే ఆచరణాత్మకమైనటువంటి బోధన తగ్గిపోతుంది. కేవలం పాండిత్యంతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. అదే సేవ అనుకుంటున్నారు. అందులో కొంత ఉపయోగం ఉండొచ్చు, కానీ అది శాశ్వత పరిష్కారం మాత్రం కాదు.
కాబట్టి అవయవ దానం అనేది చాలా గొప్పది, చాలా 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 గొప్పది. స్వచ్ఛమైన అసలు శిశులైన త్యాగం అంటే అది. అటువంటి వ్యక్తులకి ఏమిచ్చినా రుణం తీరదు. అలాగే ఇవాళ బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు కొంతమంది కోమాలో ఉన్నటువంటి తమ కుటుంబీకుల యొక్క అవయవాల్ని స్వచ్ఛందంగా దానం చేస్తున్నారు. వాళ్ళ శరీరం పోతుంది, వాళ్ళ అవయవాలు మాత్రం వేరే వాళ్ళల్లో ఉంటాయి. వాళ్ళు వెళుతూ కొంతమందికి జీవితాన్ని పొడిగిస్తున్నారు. వీటన్నిటి గురించి చెప్పాలంటే భాష చాలదు, భాష సరిపోదు. ప్రపంచవ్యాప్తంగా మానవ జాతి అతి భయంకరమైనటువంటి జబ్బులతో సతమతం అవుతున్నప్పుడు మనకు అవకాశం ఉన్నంత వరకు ఏదో ఒక రూపేణ, ఏదో ఒక విధంగా, ఏదో ఒక సందర్భంలో ఆరోగ్య సేవలను అందించగలిగితే జీవితానికి సార్థకత చేకూరుతుంది, జీవితం సద్వినియోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సేవ అంటున్నాం, కానీ ఏది ఉత్తమమైన సేవ, ఏది సాధారణమైనటువంటి సేవ, ఏది మహోన్నతమైన సేవ అనే దాని గురించి మనం ఆలోచించుకోవాలి. ఇవాళ శవాల్ని హాస్పిటల్కి డొనేట్ చేస్తున్నారు, అవయవాలను ఉపయోగించుకోమంటున్నారు, వాడుకోమంటున్నారు. కొన్ని సందర్భాల్లో బ్రతికుండగానే అవయవాలను తీసేయాల్సి వస్తుంది. అయినా సరే దానికి సిద్ధపడి శవాల్ని అప్పచెప్తున్నారు. వాళ్ళు చేసేటటువంటి సేవ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. కాబట్టి రక్తదానం కన్నా నేత్రదానం ఉన్నతమైంది, నేత్రదానం కన్నా అవయవదానం ఇంకా ఉన్నతమైంది, అవయవదానం కన్నా బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తుల యొక్క దానం, అవయవాల దానం ఇంకా ఉన్నతమైంది. సో ఇవన్నీ కూడా సమాజంలో స్ఫూర్తిని కలగజేస్తుంటాయి, సమాజాన్ని మేలుకొలుపుతూ ఉంటాయి, సమాజాన్ని త్యాగం వైపుకు మళ్ళిస్తూ ఉంటాయి. సమాజం ఏ విధంగా నడవాలో మార్గదర్శకం చూపిస్తూ ఉంటాయి. కేవలం సిద్ధాంతాన్ని బోధిస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు, దానికి సార్థకత ఉండదు. ఆ సిద్ధాంతం ఎంతో కొంత మేరకు ఉపయోగపడాలి, దానికి సార్థకత చేకూరాలి, అది అమలు జరగాలి. అప్పుడే ఆ సిద్ధాంతానికి విలువ వస్తుంది. ఇవాళ ఆరోగ్య సేవలు చాలా అవసరం. అవకాశం ఉన్నంతవరకు సేవ చేయండి. అయితే ఆరోగ్యాన్ని అందించడానికి మాత్రం మూల కారణం తెలుసుకోండి. ఆరోగ్యం పోవటానికి మూల కారణం తెలుసుకోండి, ఆరోగ్యాన్ని అందించడానికి మూల కారణం తెలుసుకోండి. ఆరోగ్యం పోవటానికి మూల కారణం శారీరక, ఇంద్రియ, మానసిక బుద్ధి మట్టాలకే పరిమితం కావటం, హృదయ మట్టం మోసుకొని ఉండటం. హృదయ మట్టం మోసుకొని ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సేవా తత్పరత ఉండదు, కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉండవు. కాబట్టి హృదయ మట్టం తెరుచుకోవాలంటే మనిషిలో ప్రజ్ఞ అనంతంగా విస్తరించాలి, అంతరంగంలో ఉత్తమ సంస్కారాలు ఉండాలి, పూర్వజన్మ సుకృతం ఉండాలి. అటువంటి వ్యక్తి మాత్రమే సమాజంలో జరిగేటటువంటి అంశాల పట్ల ఎంతో కొంత మేరకు ప్రతిస్పందించగలుగుతాడు. స్పందన ఉందంటే అతనిలో త్యాగం మొదలవుతుంది. ఆ త్యాగం కొన్ని వందల మందికి మార్గదర్శకం అవుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని అందించే ఏ వ్యక్తి అయినా భగవంతుడితో సమానం.
అందుకే వైద్యో నారాయణో హరి అన్నారు. వైద్యం చేసే ప్రతి వ్యక్తి కూడా భగవంతుడేనట. అటువంటి ఆరోగ్యాన్ని అందించేటటువంటి ప్రతి వ్యక్తి భగవంతుడితో సమానమే. అందున ఆరోగ్య సేవలను అందించేటటువంటి వ్యక్తులకి పాదపూజ చేసినా సరే రుణం తీరదు. వాళ్ళ జీవితం ధన్యమవుతుంది, చరితార్థమవుతుంది, సద్వినియోగపడుతుంది. అయితే అన్నిటిని మించి వాళ్ళకి ఆ స్థితి రాకుండా కూడా మనం చూడగలగాలి. రక్తదానం చేస్తున్నాం, బాగానే ఉంది. ఆ రక్తం తాత్కాలికంగా మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప అది శాశ్వత పరిష్కారం కావటం లేదు. అతని అంతరంగంలో విల్ పవర్ పెరగకపోతే రక్తం ఉత్పత్తి తగ్గిపోతుంది కదా. రక్తం ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటే అకేషనల్గా ప్రతి 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో రక్తాన్ని అందించవలసిందే కదా. అది ఎలా సాధ్యమవుతుంది? ఇవాళ ఆరోగ్యవంతులు కరువు అవుతున్నారు, జబ్బులతో బాధపడేవాళ్ళు పెరుగుతున్నారు. అటువంటి స్థితిలో జీవితాంతం రక్తాన్ని అందించడం అంటే సాధ్యమవుతుందా? ఆలోచించండి. రక్తాన్ని అందించడం కాదు, రక్తం అవసరం లేనటువంటి స్థితికి దాన్ని మనం చేకూర్చగలగాలి. కాబట్టి శాశ్వత పరిష్కారం ఏంటంటే మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలి, అలవాట్లు మార్చాలి, జీవన విధానం మార్చాలి, జీవన సరళిని మార్చాలి, జీవన శైలిని మార్చాలి. అతనిలో జీవితం పట్ల చక్కని అవగాహనను కలగజేయాలి. కొంతమంది మూత్రపిండాల వైఫల్యం జరిగి కూడా విలుపవరుతో మూత్రపిండాలను మరలా తిరిగి సమర్థవంతంగా పనిచేయించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఒక మూత్రపిండాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని విలుపవర్ లేనందువల్ల, ప్రాణశక్తి తగ్గినందువల్ల ఆ మూత్రపిండం మరలా ఇన్ఫెక్షన్కు లోనై బలవంతంగా జీవితాన్ని ముగించిన సందర్భాలు ఉన్నాయి. అసలు జబ్బు సంభవించడానికి మూల కారణం విల్ పవర్ లేకపోవటమే కదా. విల్ పవర్ లేకపోవడానికి మూల కారణం హృదయ మట్టం మూసుకొని ఉండటమే కదా. శారీరక మమకారం, ఇంద్రియాల వినోదం కోసమే జీవితం పరితపించటం కదా. మనస్సు అశాంతిగా ఉన్నప్పుడు, బుద్ధి పక్షపాతంలో ఉన్నప్పుడు జీవితం ఎలా ఉంటుంది? కాబట్టి వాళ్ళ జబ్బులు ఎవరికి వస్తున్నాయి? ప్రకృతికి విరుద్ధంగా జీవించే వాళ్ళకే జబ్బులు వస్తున్నాయి. మన జీవన విధానం మారకుండా, జీవన శైలి మారకుండా, ప్రకృతికి అనుగుణమైనటువంటి జీవన విధానాన్ని గురించి తెలియజేయకుండా మనం బలవంతంగా అవయవాల మార్పిడి చేసిన, తాత్కాలికమైనటువంటి చికిత్సను అందించిన ప్రయోజనం ఉండదు కదా. కాబట్టి మూలాలను గురించి ఆలోచించాలి, మూల కారణాన్ని గుర్తించాలి, ఆ మూల కారణాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇదంతా జాగ్రత్తగా విశ్లేషించుకోవలసినటువంటి అవసరం వచ్చింది. మనిషి పూర్తిగా దెబ్బతింటానికి మూల కారణం ఏంటంటే ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానానికి అలవాటు పడటం. అంతరంగం ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో ప్రకృతి అతన్ని నిరంతరం కాపాడుతూ ఉంటుంది. అంతరంగం ఎప్పుడైతే కలుషితం అవుతుందో ప్రకృతికి అనుగుణంగా జీవించేటటువంటి జీవన విధానాన్ని మర్చిపోతాడు. ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకునేటటువంటి జీవన విధానాన్ని గురించి ఆలోచిస్తాడు. అక్కడ తిరోగమనం జరుగుతుంది, జబ్బులు పెరుగుతాయి. మరొక విశేషం చెప్తున్నాను. ఏ వ్యక్తి అయినా బలవంతంగా మరణించాలని కోరుకోడు కదా. బంధువులు కూడా అతనికి ఏదైనా ఇబ్బంది వస్తే పుస్తెలు తాకట్టు పెట్టైనా సరే డబ్బు సమకూర్చి అతనికి వైద్యం చేయిస్తున్నారు కదా. కానీ ఎంత వైద్యం చేయించినా అతను వికలాంగుడే అవుతాడు. పాత స్థితి మరలా తిరిగి రాదు. అయితే ఇవాళ వైద్య విధానాలు ఎలా ఉన్నాయి? మనుషుల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి.
మనుషుల యొక్క బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నాయి. లక్షల కోట్ల రూపాయలు పిండుతున్నాయి. ప్రత్యక్షమైనటువంటి వైద్య వ్యాపారం జరుగుతుంది. మనుషులంతా పాశవికంగా తయారవుతున్నారు. వైద్య విధానాలన్నీ కూడా వ్యాపారాత్మకంగా మారాయి. వ్యాపారాత్మక ధోరణి ఎప్పుడైతే బలీయంగా ఉంటుందో అక్కడ రోగులకు న్యాయం జరగదు కదా. ఇటీవల కాలంలో కరోనా వచ్చింది. ఎంతమంది వైద్య సిబ్బంది, పోలీసులు ప్రాణాలకు తెగించి వాళ్ళకు సేవలు చేశారు మీరు ఆలోచించండి. ఎన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు సహాయం చేశాయో మీరు ఆలోచించండి. ఒకప్పుడు ఏదైనా ప్రకృతి వైపరీత్యం జరిగిందంటే కోట్ల రూపాయల డొనేషన్లు వస్తూ ఉంటాయి. ఆ విధంగా ప్రజలు స్పందించి ప్రభుత్వానికి సహాయం చేశారు. మన కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు కూడా దేశవ్యాప్తంగా అనేక వ్యాపార సంస్థలు స్పందించి వేల కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాయి. అది ఆరోగ్య సేవే కదా. ఆలోచించండి. డొనేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఒక వర్గం అయితే ప్రత్యక్షంగా సేవల్లో పాల్గొన్నటువంటి వర్గం మరొకటి కదా. చాలామంది డాక్టర్లు చనిపోయారు, చాలామంది నర్సులు చనిపోయారు, చాలామంది పోలీసులు చనిపోయారు. అలాగే సరిహద్దులో చాలామంది మిలిటరీలో ఉంటూ సరిహద్దులో జరిగినటువంటి పోరాటం వల్ల మరణిస్తున్నారు కదా. వాళ్ళ త్యాగం ఎంతదో మీరు ఆలోచించండి. వాళ్ళు అక్కడ ప్రాణాన్నే త్యాగం చేసి వచ్చారు కదా. వాళ్ళు అక్కడ ప్రాణాన్నే త్యాగం చేశారు కదా. సో అసలు వీటి అవసరం ఎందుకు వచ్చింది ఆలోచించండి. అమాయకంగా ఉన్నప్పుడు, ఆటవికంగా ఉన్నప్పుడు, అనాగరికంగా ఉన్నప్పుడు ఈ వైద్య సహాయం యొక్క అవసరం పెద్దగా లేదు కదా. నాగరికత పెరుగుతూ ఉంది, మనోబలం తగ్గుతూ ఉంది, భౌతిక సంపద పెరుగుతూ ఉంది. మనిషి చట్టాన్ని, న్యాయాన్ని చేతిలోకి తీసుకున్నాడు. సంపదను పోగు చేసుకునేటటువంటి హక్కును కల్పించుకున్నాడు. యాజమాన్య తత్వాన్ని పెంచుకున్నాడు. మానసికంగా బలహీనపడ్డాడు. శరీరాన్ని జబ్బులకు లోన్ చేశాడు, గురి చేశాడు. అందువల్ల మనకు శాశ్వత పరిష్కారం ఏంటి? మైండ్ సెట్ మార్చాలి, మనసును మార్చాలి. వనరుల కోసం విపరీతంగా పోటీ జరుగుతుంది, ఆరాటం పెరుగుతుంది, పోరాటం పెరుగుతుంది. అవసరాలు తీరకపోతే మనిషి ఎలా ఉంటాడో ఆలోచించండి. అటువంటి అవసరాలు తీరకపోవడానికి మూల కారణం ఏంటి? సంపద లేక కాదు. సంపద పుష్కలంగా ఉంది, అది మాత్రం సద్వినియోగపట్టలేదు. అందరికీ చెందవలసినటువంటి సంపద కొంతమందికి ఎందుకు సమకూరాలి? 90% వనరులు 10 మంది చేతుల్లో ఉన్నాయి. 90% మంది 10% వనరులను పంచుకోవలసి వస్తుంది. ఆర్థిక అసమానతలు ఉంటే అవినీతి ఉంటుంది, అవినీతి ఉంటే అధర్మం తప్పనిసరిగా ఉంటుంది. ధర్మ సంస్థాపన జరగకుండా, నైతిక విలువలు పెంపొందించబడకుండా ఆదర్శ ప్రపంచం ఎలా వస్తుంది ఆలోచించండి. జనాభా విపరీతంగా పెరుగుతుంది, కోరికలు విపరీతంగా పెరుగుతున్నాయి, అవసరాలు విపరీతంగా పెరుగుతున్నాయి, వనరుల కోసం విపరీతమైన పోటీ జరుగుతుంది. ఎప్పుడైతే మనిషి ఈ విధంగా ఉంటాడో మనోబలం ఎక్కడి నుంచి వస్తుంది? విలుపోరు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సబ్జెక్టు చదవటం చాలా సులభం, కానీ బాధపడే వ్యక్తికి మనం అతని అంతరంగాన్ని మనం పరిశీలించాలి కదా. అతని బాధను మనం గమనించాలి కదా. అతనికి ఆ స్థితి ఎందుకు వచ్చింది? మనం చేసిన పొరపాటే కదా, మేధావులు చేసిన పొరపాటే కదా, పాలకులు చేసిన పొరపాటే కదా, ప్రభుత్వాలు చేసిన పొరపాటే కదా, శాస్త్రవేత్తలు చేసిన పొరపాటే కదా, పారిశ్రామికవేత్తలు చేసిన పొరపాటే కదా, వ్యాపారస్తులు చేసిన పొరపాటే కదా, మేధావులు చేసిన పొరపాటే కదా. కాబట్టి ఏ వ్యక్తి పొరపాటు చేస్తాడో ఆ వ్యక్తి తప్పనిసరిగా శిక్షణ అనుభవిస్తాడు. ఏ వ్యక్తి సరైన పందాలో ధర్మంగా, నైతిక విలువలతో, శీల సంపదతో జీవిస్తాడో ఆ వ్యక్తి
ప్రకృతిచే నిరంతరం కాపాడబడుతూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆలోచించండి. ఆరోగ్య సేవలు తప్పనిసరిగా అందించాలి, కానీ అవగాహనను కల్పించాలి. ఎక్కడ పొరపాటు జరుగుతుందో వాళ్ళకి తెలియజేయాలి. తెలియజేసినప్పుడు తప్పనిసరిగా మనిషి దాని గురించి ఆలోచించుకోగలుగుతాడు. డబ్బు పుష్కలంగా ఉంది, కానీ అది దుర్వినియోగపడుతుంది. అనవసరపు విషయాలకి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అవసరమైన దానికి కొరతను కృత్రిమంగా సృష్టిస్తున్నారు. ఎలక్షన్లో కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ అదంతా దుర్వినియోగపడటమేగా. డబ్బు కొరత ఉన్నా విల్ పవర్ తగ్గుద్ది, డబ్బు అదనంగా ఉన్నా విల్ పవర్ తగ్గుద్ది. డబ్బును దుర్వినియోగపరిచిన విల్ పవర్ తగ్గుద్ది. డబ్బును శారీరక ఇంద్రియ మట్టాలకు ఉపయోగించే వాళ్ళకి తప్పనిసరిగా విల్ పవర్ ఉండదు. సమాజం కోసం పరితపించే వాళ్ళకి తప్పనిసరిగా విల్ పవర్ ఉంటుంది. అటువంటి విల్ పవర్ పెరగాలంటే జీవిత పరమార్థం తెలియాలి, జీవితాన్ని గురించి చక్కటి అవగాహన ఉండాలి. అటువంటి విద్యా విధానం కావాలి. పిన్న వయసులోనే ధర్మాన్ని గురించి తెలుసుకుంటే ఆ వ్యక్తి ధర్మాన్ని తప్పే ప్రసక్తి లేదు. పిన్న వయసులోనే అధర్మంగా జీవించేటటువంటి విద్యను అందించినందువల్ల ఆ వ్యక్తి ధర్మం వైపుకి ఎలా వస్తాడు? ఆ వ్యక్తి ధర్మం వైపుకి రాడు కదా. ఆలోచించండి. లేత వయసులో పడ్డటువంటి విత్తనాలే భవిష్యత్తులో ఫలాలు అవుతాయి కదా. లేత వయసులో మనం బిడ్డలకి విషపు విత్తనాలను నాటి మంచి ఫలాలను కోరుకుంటే అది సాధ్యం కాదు కదా. కాబట్టి ఆరోగ్య సేవలు ఎంత ముఖ్యమో అవగాహన కల్పించడం అంతే ముఖ్యం. ప్రపంచాన్ని మంచి మార్గం వైపుకు మళ్లించడం కోసం మన వంతు ప్రయత్నం చేస్తూనే ఉండాలి, కానీ ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకూడదు. ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాం అనుకోండి, చేసిన సేవలు మొత్తం బూడిదలు పోసిన పన్నీరు అవుతాయి. నాకు తెలిసినంత వరకు ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవలు చేసేవాళ్ళు దాదాపుగా లేరని చెప్పచ్చు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఎంత ఫలితం వస్తుందని తెలుసుకుంటేనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. కానీ ఒక ఆధ్యాత్మికవేత్త, సన్యాసి, శూన్యస్థితిలో జీవించే వ్యక్తి మాత్రం ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించడు. కర్మఫల త్యాగంతో కర్మను ఆచరిస్తూ ఉంటాడు. ప్రతిఫలాన్ని ఆశించినప్పుడు తప్పనిసరిగా మనసు ఒత్తిడికి లోనవుతుంది. ప్రతిఫలాన్ని ఆశించకపోతే ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఇదే ఆధ్యాత్మిక మార్గంలోనే కీలకమైనటువంటి అంశం. అందువల్ల బిడ్డలారా, ఆరోగ్య సేవలో అనేటటువంటి అంశాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకొని అవకాశం ఉన్నంత వరకు ఆరోగ్య సేవలను అందిస్తూ అదే సమయంలో మనుషులను మంచి మార్గం వైపుకు మళ్లించడంలో, వాళ్ళకి అవగాహనను కల్పించడంలో మీ వంతు కృషి చేస్తారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.